కొండ మండలం కాపవరం గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాపై నార్త్ జోన్ పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. 8.4 లక్షల నగదు, 8 మొబైళ్లు, ఎల్ఈడీ టీవీ, ఒక బైక్, యాక్టివా స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి విశాఖకు చెందిన రాకేష్ గా గుర్తించారు. ఈ దాడిని ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో డీఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో కోరుకొండ, సీతానగరం, గోకవరం పోలీసులు జరిపారు. ట్రైనీ ఎస్ఐ కుమారి బి అంజని ప్రత్యేక పాత్ర పోషించగా ప్రశంసలతో పాటు రివార్డు అందుకున్నారు. ఏం చేస్తారంటే వైజాగ్ కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు, అడ్మిన్ ఐడి. ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనమాట. ఈ రోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్ కి సంబంధించి కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మన వాళ్ళు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8,40,000 రూపాయల క్యాష్ని పట్టుకోవడం జరిగింది. అది సీజ్ చేశాము. అలానే ఒక 8 మొబైల్ ఫోన్స్ని, ఒక హీరో యాక్టివా స్కూటీని, 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు నలుగురిని కూడా అరెస్ట్ చేశాము. కోర్టులో హాజరు కోసం జరుగుతుంది. అలానే ప్రధాన సూత్రధార అయినటువంటి రాకేష్, ఇతను మరి కొంతమందిని కూడా సూత్రధారులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. 8,40,000 రూపాయలు. వీళ్ళలో ఎంప్లాయీస్ ఎవరు లేరు. కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి. పేకాట, కోడి